Hello friends and well-wishers of RKSFX. Once again, welcome to our YouTube channel. Friends, in the series of learning vocabulary, today we are going to learn some interesting words. Clear? So let's begin our PPT. The first one here. Modi degraded PMO with hate speeches. Manmohan Singh. Modi degraded PMO అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ డిగ్రేడ్ అంటే కనుక మై డియర్ ఫ్రెండ్స్ డిగ్రేడ్ దిగజార్చు లేదంటే దిగజారు. సో మోడీ డిగ్రేడెడ్ పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అతను దిగజార్చారు. దేంతో? విత్ హేట్ స్పీచెస్ అని ఇస్తున్నారు అనమాట. ఇక్కడ హేట్ స్పీచ్ అంటే కనుక హేట్ స్పీచ్ ఇది ఒక నౌన్, ఇది రెండు కలిపి ఒక నౌన్. హేట్ స్పీచ్ విడగొట్టి కాదు, ఒక ఓడుగా తీసుకోవాలి. హేట్ స్పీచ్ అనేది ఒక నౌన్, మీనింగ్ ఎలాగంటే విద్వేష ప్రసంగము. అంటే విద్వేషం అంటే ఏంటి? వాళ్ళ మధ్య, ప్రజల మధ్యలో విద్వేషాన్ని రేగొట్టడం, ఇట్లా అంతా కూడా ఈ విద్వేష ప్రసంగాన్ని హేట్ స్పీచ్ అంటారు. హేట్ స్పీచ్. సో ఇలాగా విద్వేష ప్రసంగం. ఇలా మన్మోహన్ సింగ్ గారు కామెంట్ చేస్తున్నారు. ఇలా ఒకరొకరు కామెంట్ చేసుకోవడం మనం చూస్తుంటాం కదా. సరే, ఆ కామెంట్స్ పక్కన పెట్టి ఆ వోకాబులరీ పైన మనం వర్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. అండ్ హియర్ మోడీ డిగ్రేడెడ్ పిఎంఓ విత్ హేట్ స్పీచెస్. ఓకే, హేట్ స్పీచ్. ఒకళ్ళు ఒక డైలాగ్ చెప్తున్నారు. ఎలాగంటే కనుక, ఆర్ గవర్నమెంట్ డజంట్ టాలరేట్ హేట్ స్పీచ్ అగెయిన్స్ట్ ఎనీ రిలీజియస్ కమ్యూనిటీ. అంటే మనం చెప్పుకోవచ్చు ఇట్లా, మా ప్రభుత్వం ఆర్ గవర్నమెంట్, షార్ట్ కట్ ఇస్తే గవర్నమెంట్ డజంట్ టాలరేట్ అంటే సహించదు. ఓకే, ఏమి సహించదు? టాలరేట్ హేట్ స్పీచ్. వ్యతిరేకంగా అన్నప్పుడు ఇక్కడ అగెయిన్స్ట్ చెప్పాలి. ఎవరికైనా వ్యతిరేకంగా అగెయిన్స్ట్, యూ కెన్ సే ఎనీ రిలీజియస్ కమ్యూనిటీ. అంటే ఏ మతపరమైన కమ్యూనిటీకి వాటికి వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేస్తే కనుక మా ప్రభుత్వం సహించదు. ఆర్ గవర్నమెంట్ డజంట్ టాలరేట్ హేట్ స్పీచ్ అగెయిన్స్ట్ ఎనీ రిలీజియస్ కమ్యూనిటీ. సో ఇక్కడ చూడండి, రిలీజియస్ ఓఎస్ ఉంది. ఓఎస్ వస్తే కనుక ఒక అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, రిలీజియస్ కమ్యూనిటీ ఒక అడ్జెక్టివ్. క్లియర్? ఇక నెక్స్ట్ డిగ్రేడ్ అంటే కనుక దిగజార్చు. సో డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు అలాగా దిగజారదు మిత్రమా అని ఒక వార్నింగ్, ఒక హింట్ ఇస్తున్నారు. అలా ఇంకోటి చెప్తారు, నో వన్ కెన్ డిగ్రేడ్ ఆర్జల్స్ ఎక్సెప్ట్ ఆర్జల్స్. అంటే నోబడీ కెన్ డిగ్రేడ్ అస్, ఎవరు కనుక మనని దిగజార్చలేరు. అదే మనమైతే కనుక మనకు మనమే అన్నట్టు. అంటే మనం స్ట్రాంగ్గా ఉండి మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటే కనుక ఎవరు ఏం చేయలేరు అని చెప్పడం అనమాట ఇక్కడ. సో ఏమంటారంటే, నో వన్ కెన్ డిగ్రేడ్ అస్ ఎక్సెప్ట్ ఆర్జల్స్. నో వన్ కెన్ డిగ్రేడ్ అస్ ఎక్సెప్ట్ ఆర్జల్స్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి పదం డిగ్రేడ్ ఒకటి, హేట్ స్పీచెస్ రెండు. ఓకే, నెక్స్ట్ జగన్ కాన్ఫిడెంట్ ఆఫ్ పీపుల్స్ మ్యాండేట్ ఫర్ వైఎస్ఆర్సి. ఓకే, జగన్ మ్యాండేట్. ఓకే, జగన్ కాన్ఫిడెంట్ ఆఫ్ పీపుల్స్ మ్యాండేట్. ఇక్కడ ఒక న్యూస్ పేపర్ నుండి ఒక ట్రెడిషన్ తెలుసుకోవాలి. కాన్ఫిడెంట్ అనేది ఇది ఒక అడ్జెక్టివ్ ఫ్రెండ్స్, అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్స్ అనేవి ఒక 60% బీఫామ్ అనే లింక్ వర్బ్తో రాస్తాం. బీఫామ్ అనే లింక్ వర్బ్. బీఫామ్స్ అంటే ప్రెజెంట్ అయితే కనుక ఈ యామ్, ఈస్, ఆర్ అని ఉంటుంది. పాస్ట్ టెన్స్ అయితే వాస్, వర్ ఇలా ఉంటుంది అక్కడ. ఓకే, ఇంకొంచెం సరిగ్గా చక్కగా బాగా అర్థమయ్యేలా చెప్తాను, చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ హియర్ యూ టేక్ ఎనీ అడ్జెక్టివ్. ఒక అడ్జెక్టివ్ ఏం తీసుకున్నాను? కాన్ఫిడెంట్, ఆర్ యూ కెన్ సే బిజీ. ఓకే, ఆర్ ఫ్రెండ్లీ ఇలా తీసుకున్నాను. ఈ సబ్జెక్ట్, ఈ అడ్జెక్టివ్ వీటిని కలిపి రాస్తూ ఉండాలంటే మధ్యలో ఒక
లింక్ వర్బ్ ఉండాలి, లింక్ వర్బ్. ఈ లింక్ వర్బ్స్ అనేవి ఒక 13-14 దాకా ఉంటాయి, 1-3 ఆర్ 1-4. కానీ డామినేటింగ్ వన్ ఈస్ బీ ఫామ్ ఒక 60% ఇవే తీసుకుంటాం బీ ఫార్మ్స్. అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు నేను, యు టేక్ ఐ, దెన్ ఐకి బీ ఫార్మ్ ప్రెజెన్స్ లో యామ్, దెన్ ఐ సే ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ బిజీ, ఐఎమ్ ఫ్రెండ్లీ, ఓకే, ఐఎమ్ అవైలబుల్. ఇలాగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా యాడ్జెక్టివ్స్ గుర్తుపడడం తెలిస్తే వాటితో సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనే టెక్నిక్ తెలిస్తే చాలా బాగుంటుంది. దీన్ని మనం ఏమంటామంటే బ్యాటింగ్ స్టైల్ అంటాం. బ్యాటింగ్ స్టైల్ అంటే ఏంటి? మీరు ఒక బ్యాట్స్మెన్ అనుకోండి, మీరు కాన్ఫిడెంట్గా సెంటెన్సెస్ రాయాలంటే కనుక ఆ వస్తున్న బాల్ ఏంటో చూడాల్సి ఉంటుంది. ఈ బాల్ ఏంటి? ఇది వర్బా, ఇది యాడ్జెక్టివా, లేదా ఇది నౌనా? దాన్ని బట్టి ఆ బ్యాటింగ్ స్టైల్ మారుద్ది అక్కడ. సో ఇప్పుడు నేను చెప్పేది యాడ్జెక్టివ్. సో ఈ స్టేట్మెంట్లో కాన్ఫిడెంట్ అనేది యాడ్జెక్టివ్. సో జగన్ కాన్ఫిడెంట్ ఆఫ్ అన్నారు. అప్పుడు మీరు డౌట్ అడుగుతారు, సార్ జగన్ సబ్జెక్ట్ తీసుకున్నారు, కాన్ఫిడెంట్ యాడ్జెక్టివ్, మన మధ్యలో ఇక్కడ లింక్ వర్బ్ లేదు కదా అంటే, న్యూస్ పేపర్స్లో ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ అండ్ యాడ్జెక్టివ్ కలిపేటప్పుడు బీ ఫామ్ ఇవ్వరు, అంటే ఆ బీ ఫామ్ని అవాయిడ్ చేస్తారు. అది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే కనుక జగన్ ఈజ్ కాన్ఫిడెంట్ అని దాని అర్థం. జగన్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. జగన్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్, ఆ మధ్యలో బీ ఫామ్ ఇవ్వరు అనమాట ఇక్కడ. ఓకే, దీని గురించి డీటెయిల్గా మనం ఫ్యూచర్లో తెలుసుకుని ప్రయత్నించేద్దాం. ప్రస్తుతానికి విషయం ఏంటంటే కనుక జగన్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇలా అప్పుడు కాన్ఫిడెంట్ అనే పదానికి ఎక్కువగా ప్రిపోజిషన్ ఎక్కువ ఆఫ్ తీసుకోవాలి. ఇది కాన్ఫిడెంట్ ఆఫ్. ఇప్పుడు ఇలాంటి దీంతో మీ సొంతగా సెంటెన్సెస్ ఎలా తయారు చేయగలుగుతారని చూడండి ఒకసారి. ఓకే, మనం ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ రాద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఒక బీ ఫామ్, నెక్స్ట్ కాన్ఫిడెంట్, నెక్స్ట్ ఆఫ్, ఇలా కాన్ఫిడెంట్ ఆఫ్. ది నెక్స్ట్ యూ కెన్ టేక్ ఇదర్ నౌన్, ఏదైనా నౌన్ తీసుకోవచ్చు, లేదంటే V1 ప్లస్ ఇన్ఫార్మ్. ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ అలవాటు అయితే కనుక చెప్పడం చాలా తేలిక అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, బీ ఫామ్ ప్రెజెంటెన్స్లో అయితే కనుక ఇది యూ నీడ్ టు టేక్ మై డిఫరెన్స్ యామ్, ఈజ్, ఆర్. అదే మీరు పాస్ట్ టెన్స్ అయితే యూ హ్యావ్ టు టేక్ వాస్, వర్. సో 60% ఆఫ్ ద అడ్జెక్టివ్స్ we use along with the B forms. Now try to make your own sentences. See, I take here I, then for I, B form is am. I am, say, confident of. I am confident of. Noun తీసుకుంటాను. I am confident of my presentation. I am confident of my presentation. Then inform తీసుకుందాం. I am confident of clarifying your doubts. ఇలా. అదే పాస్ట్ టెన్స్ అయితే I was not confident of my presentation yesterday. నేను అంత కాన్ఫిడెంట్గా లేను. ఓకే, I was not confident, I was confident of. ఇలాగ ఫ్రెండ్స్ ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం, అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇలా అర్థం చేసుకోండి. కాన్ఫిడెంట్ అనేది ఒక అడ్జెక్టివ్. ఇది యూజ్ చేయడానికి ముందు మనం బీ ఫామ్ తీసుకుంటున్నాం. న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో బీ ఫామ్స్ని ఇవ్వరు. సో జగన్ కాన్ఫిడెంట్ అంటే మీరు అనుకోవాలి జగన్ ఈజ్ కాన్ఫిడెంట్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా వస్తూ ఉంటాయి. ఇవి చూడగా మనకు అలవాటు అవుతుంది. ఒక 1 month కంటిన్యూస్గా మనం చూడగలిగితే న్యూస్ పేపర్ స్టైల్ ఏంటి, ఎటువంటి వొకాబులరీ వాడుతున్నారు, మనం ఎలా లాంగ్వేజ్లో వాడాలి, లింక్స్ ఏంటి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ కాస్త రెగ్యులర్గా వీడియో ఫాలో అవుతూ ఈ చెప్పే హింట్స్ ఒక్కోసారి అర్థం అవ్వచ్చు, ఒక్కోసారి కష్టం అవ్వచ్చు. కానీ ఇంకొంచెం చూడగా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయగా తెలుస్తూ ఉంటుంది. సో హ్యావ్ సమ్ పేషెన్స్. షూర్లీ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ గెట్ బెనిఫిట్ a lot out of these videos. Okay, right. జగన్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ పీపుల్స్ మ్యాండేట్. ప్రజల యొక్క మ్యాండేట్ అంటే కనుక ఒక విధంగా అధికారం అని చెప్పొచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చిన బాధ్యత అనొచ్చు. ఇక్కడ మ్యాండేట్ అంటే కనుక అధికారం. సో పీపుల్స్ మ్యాండేట్, ప్రజల అధికారం స్పష్టంగా వైఎస్ఆర్సీకి ఇస్తున్నారు అని జగన్ చెప్తున్నారు. సరే, June 4th ఎటు వస్తుంది అప్పుడు చూడొచ్చు మనం. బట్ పీపుల్స్ మ్యాండేట్. ఓకే, దీన్ని ఎప్పుడప్పుడు క్లియర్ మ్యాండేట్ అని వాడతారు. చక్కగా క్లియర్ మ్యాండేట్ అంటే స్పష్టమైన
అధికారం వీళ్ళకి వచ్చేసింది అన్నట్టు అంతా కూడా. ఎవరికి వాళ్ళు చెప్తారన్నమాట, వీఆర్ గోయింగ్ టు గెట్ క్లియర్ మ్యాండేట్. ఓకే, ఆర్ పార్టీ ఈస్ గోయింగ్ టు గెట్ క్లియర్ మ్యాండేట్. ఇలా మ్యాండేట్ అనే పదం వాడతారు అన్నమాట, మ్యాండేట్. ఓకే, ఫైన్ 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 ఫైన్. నెక్స్ట్, గర్ల్స్ విత్ 93.3% మార్క్స్ అవుట్షైన్ బాయ్స్ ఇన్ ఐసెట్. అంటే ఐసెట్ ఎగ్జామ్లో గర్ల్స్ అనేవాళ్ళు, గర్ల్స్ ఎక్కువగా అవుట్షైన్ బాయ్స్. అవుట్షైన్ అంటే కనుక ప్రకాశించు, వెలుగు అని వస్తుంది ఇక్కడ, ప్రకాశించడం, వెలగడం. కానీ ఇక్కడ అవుట్షైన్ అంటే కనుక వాళ్ళకు మించి వెళ్ళడం అనమాట. అంటే బాయ్స్కి మించి వీళ్ళు ఇంకా బాగా ప్రదర్శించారు అని చెప్పడానికి పదం వాడతారు, అవుట్షైన్, అవుట్షైన్. ఓకే, దీనికి 3 ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి. మనకు గో, వెన్, గాన్ ఎలా అయితే చెప్పుకుంటామో 3 ఫార్మ్స్, వర్బ్ ఫార్మ్స్ ఇలాగే అవుట్షైన్, అవుట్షోన్, అగైన్ అవుట్షోన్. ఇది వర్బ్ ఫార్మ్స్ అవుతాయి అన్నమాట ఇక్కడ, అవుట్షైన్, అవుట్షోన్, అవుట్షోన్. సో యూ కెన్ సే ఇలా ఒక సెంటెన్స్ రాశాం, ఏం చెప్పండి. హీ అవుట్షోన్ ద రెస్ట్ ఆఫ్ ద క్లాస్. అంటే క్లాస్లో అందరికన్నా ఇతను బాగా ప్రకాశించాడు, అంటే మంచి మార్కులతో ముందుకు వెళ్ళాడు అని అర్థం అనమాట ఇక్కడ. ఇలాగా అవుట్షైన్, అవుట్షోన్, అవుట్షోన్ ఈ పదం చక్కగా వాడచ్చు. అవుట్షైన్ అంటే కనుక ప్రకాశించు, వెలుగు, వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా బెటర్గా ఉండు అనే సెన్స్లో కూడా వాడచ్చు. ఓకే, సో గర్ల్స్ విత్ 93.3% మార్క్స్ అవుట్షైన్ బాయ్స్ ఇన్ ఐసెట్. ఐసెట్లో బాయ్స్ కన్నా వీళ్ళు ఇంకా బాగా పెర్ఫామ్ చేశారు, చక్కగా ప్రకాశిస్తూ ముందుకు పోతున్నారు అని లెక్క. ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే బాగా వెలుగులోకి వచ్చారు, బాగా కష్టపడ్డారు అని అర్థం అనమాట ఇక్కడ. క్లియర్? దెన్ కాన్స్టిట్యూషన్ స్ట్రాంగిల్డ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ బై కాంగ్రెస్. ఓకే, దీనిలో ఉన్నటువంటి ఒక న్యూస్ పేపర్ ట్రెడిషన్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. మనకు ప్యాసివ్ వాయిస్ అని ఒకటి ఉంటుంది అక్కడ, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకందరికీ తెలిసిన స్టేట్మెంట్ ఏంటో తెలుసండి చిన్నప్పటి నుంచి, ఇదే కదా, రావణ వాస్ కిల్డ్ బై రామ. చిన్నప్పటి నుంచి మనకందరికీ తెలిసిన స్టేట్మెంట్. కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ న్యూస్ పేపర్లు ఇవ్వాలంటే కనుక, న్యూస్ పేపర్లు ఇచ్చేటప్పుడు అది విచిత్రంగా ఎలా ఇస్తారంటే కనుక ఇలా ఉంటుంది, రావణ కిల్డ్ బై రామ అని ఇస్తారు. అంటే ఇక్కడ ఈ బీ ఫామ్ని ఇవ్వరు, ఈ వజ్ అనేది ఇవ్వరు. అంటే ఇందాక కూడా చెప్పాను కదా, మనకు కాన్ఫిడెంట్ బీ ఫామ్ ఇవ్వలేదు, ఇలా బీ ఫామ్ని తీసేసి ఇస్తారు, రావణ కిల్డ్. ఇప్పుడు అదే ప్రాసెస్లో మీరు ఇక్కడ ఈ సెంటెన్స్ ఎలా అర్థం చేసుకోవాలంటే, కాన్స్టిట్యూషన్ వాస్ స్ట్రాంగిల్డ్ అని తీసుకోవాలి. ఇక్కడ వాస్ స్ట్రాంగిల్డ్, కాన్స్టిట్యూషన్ వాస్ స్ట్రాంగిల్డ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ బై కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ చేత ఈ ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగం అనేది గొంతు పిసికి చంపబడ్డది. స్ట్రాంగిల్డ్ అంటే కనుక గొంతు పిసికి చంపు, స్ట్రాంగిల్డ్ అంటే కనుక గొంతు పిసికి చంపు. ఇక్కడ ఏమైంది, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అనేది పూర్తిగా గొంతు పిసికి చంపబడ్డది ఎమర్జెన్సీ టైంలో. అంటే ఎమర్జెన్సీ టైంలో చాలా అరాచకాలు జరిగాయని చెప్పుకుంటుంటారు, మనం అప్పుడప్పుడు కథలు వింటూ ఉంటాం. ఇలా అయినప్పుడు అదంతా బాధ్యత వాళ్ళే అని మోడీ గారు కామెంట్ చేస్తున్నారు. చెప్పాను కదా కామెంట్స్ కామన్, ఇందాక మన్మోహన్ సింగ్ గారు కామెంట్ చేశారు, ఇప్పుడు మోడీ గారు చేస్తున్నారు. మనకి కామెంట్స్తో మనకు సంబంధం లేదు, మనది కేవలం ఆ వొకాబులరీ ఏంటి ఎలా నేర్చుకుంటున్నాం అంతవరకే కదా. ఫైన్ ఫైన్ ఫైన్. సో ఎందుకు ఇటు కామెంట్ ఏంటి, కాన్స్టిట్యూషన్ వాస్ స్ట్రాంగిల్డ్. సో ఇది వర్డ్ ఏంటి, STRANGLE, స్ట్రాంగిల్ అంటే కనుక అని వస్తుంది అక్కడ. అలాగే సఫోకేట్ అంటే ఊపిరాడకుండా చేసి చంపడం. అంటే వీటికి అన్నిటికీ కూడా ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రాంగిల్ అని చెప్పినప్పుడు స్ట్రాంగిల్ పక్కన, అంటే ఇది రాజ్యాంగం కాబట్టి ఇది పక్కన పెట్టండి. అలాగే ఒక వ్యక్తిని అనుకోండి, రాజ్యం కాకుండా ఒక వ్యక్తి అనుకుంటే కనుక స్ట్రాంగిల్ టు డెత్ అని చెప్పాలి, టు డెత్. సఫోకేట్ టు డెత్ అంటే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. ఎలాగంటే అతను గొంతు పిసి చంపబడ్డాడు, అప్పుడు చెప్పాలి he was strangled to death. అతను ఊపిరాడకుండా చేసి చంపబడ్డాడు. దెన్ స్ట్రాంగిల్ తీసి సఫోకేట్, he was
సఫోకేటెడ్ టు డెత్. అతనికి ఆహారం ఇవ్వకుండా మార్చి చంపబడ్డాడు. అప్పుడు హీ వాజ్ స్టాబ్డ్ టు డెత్. STARVED. స్టాబ్ అంటే ఆకలితో ఏం పెట్టకుండా. హీ వాజ్ స్టాబ్డ్ టు డెత్. ఇలా టు డెత్ అనేది మనం కామన్ గా వాడుతుంటాం ఈ స్టేట్మెంట్స్ కి. ఇది ప్రాసెస్, ఏ ప్రాసెస్. సో హీ వాజ్ స్ట్రాంగిల్డ్ టు డెత్, హీ వాజ్ సఫోకేటెడ్ టు డెత్, హీ వాజ్ స్టాబ్డ్ టు డెత్. ఇలా ఇవి వాడుతుంటారు. ఇది ప్రస్తుతం passive లో ఉంది. సో వీటిపైన ఇంకొంచెం క్లియర్గా ఫ్యూచర్లో నేర్చుకుందాం. ఓకే, so with this we would like to close our today's video, my dear friends. We'll meet again in the next video. Till then, bye bye. Thank you.